హాయ్ అభిలాష్ గారు. హాయ్ అండి. ఇక్కడ మీరు చూస్తుంటే చెట్లు చాలా దగ్గరగా ఉన్నాయి, కానీ చాలా బాగా వచ్చినాయి. ఏ మెథడ్ యూజ్ చేశారు? సాధారణంగా చాలా వరకు ఉంటారు చెట్లు దగ్గర పెడితే బాగా రావు, దానికి మినిమం డిస్టెన్స్ 10 నుంచి 15 ఫీట్లు 20 ఫీట్లు ఇవ్వాలి అంటారు. మరి ఇక్కడ ఎలా ఉంది, ఎలా వస్తున్నాయి ఇవి? అండి ఇది నేను కొత్తగా అనుకున్న సిస్టమ్ అండి. ఇది నా ఓన్గా థాట్ చేసి పెట్టాను. దీన్ని ట్రెంచ్ బర్డ్ మెథడ్ అని నేను టర్మ్ అనేది కాయిన్ చేశాను. ఈ ట్రెంచ్ బర్డ్ ఈ సిస్టమ్ ట్రెంచ్ బర్డ్ BUD బర్డ్ అంటే మొక్క, ట్రెంచ్ బర్డ్ అనేది వస్తాయంటే బడ్డింగ్ అలా అని పెట్టాను. దీంట్లో ఏంటంటే మనము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రెంచ్ తీసుకోవాలి నార్మల్ గా. ఓకే, అంటే ముందు ప్లాంటేషన్ చేసే ముందే ఓకే తీసేసుకొని ఈ ట్రెంచ్ లో మనం ఫుల్ వేస్ట్ మెటీరియల్ ఫిల్ చేయాలి. బయోమాస్ అన్నారు. బయోమాస్ అంటే వేస్ట్ లో ఏమేమి వస్తుంది? అగ్రికల్చర్ వేస్ట్, కౌడంగ్, ఫార్మ్ యార్డ్ మాన్యూర్, నెక్స్ట్ గ్రాస్ వేస్ట్, నెక్స్ట్ ఇంకా రైస్ హస్క్, ఇంకా షుగర్ కేన్ బగాసిస్, వెజిటబుల్ వేస్ట్. మన మార్కెట్ లో ఏదైతే దొరుకుతుందో దాని అంతా ఈ ట్రెంచ్ లో అటు ఇటు వేసుకోవాలి. పచ్చివి అయినా ఎండువైనా లైట్ పచ్చివి తెచ్చేసేసి 2 రోజులు అయిన తర్వాత అది ఎండిపోతుంది. దాని మీద మట్టి కోటింగ్ వేసేసి పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ మధ్యలో మనము ఈ ట్రెంచ్ లోపల ఎంత ఉందో అంత లోతు ప్లాంట్ డిగ్ హోల్ చేసుకొని ప్లాంటేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొద్ది రోజులు ఎంత ఈ ప్లాంట్ రూట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకు? ఈ సైడ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి. సేమ్ టైమ్ ఈ స్లోప్ అనేది ఉంటుంది స్వేల్ లాగా. ఈ స్వేల్ ఉండడం వల్ల ఏంటంటే ఈ లీఫ్ లిటర్ ఎప్పుడైతే పడిపోయి ఉంటుందో అది కూడా ఇక్కడే పడుతుంది. దానివల్ల ఏంటంటే సేమ్ ప్లాంట్స్ సేమ్ ఫ్యామిలీ ఉంటే కాంపిటీట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ కాబట్టి మనకు కాంపిటీషన్ అనేది కాదు. ఇంకోటి కాంపిటీషన్ వల్ల ఎక్కువ ట్రీస్ పెరుగుతాయి అని చెప్పి ఒక ట్రైల్ వేసాను ఫారెస్ట్ స్పీషీస్ మీద. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, గుడ్ సజెషన్.